హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఉండే బ్యాక్ నెక్ డిజైన్ అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. ఎవరన్నా బ్లౌజెస్కి కొంచెం మోడల్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మోడల్ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట. కుట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ వచ్చేసి ఇలా సమోసాల టైప్లో అయితే రెడీ చేసుకోవాలి. ఇవి ఎంత విడ్త్ ఉండాలి అనే దాన్ని బట్టి మీరు ఈ క్లాత్ అనేది కట్ చేసుకోండి. 4 వైపులా సమానంగా ఉండాలి. 2 ఇంచెస్ తీసుకుంటారా, 2.5 తీసుకుంటారా అనేది మీ ఇష్టం. అది మొగ్గలు సమోసాలు అనేది ఏ సైజు రావాలి అనే దాన్ని బట్టి క్లాత్ అనేది కట్ చేసుకోండి. 4 వైపులా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. అలా కట్ చేసుకొని నేను ఎలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేయండి. అదిగోండి, అలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి. ఆల్రెడీ ఒక కస్టమర్కి చేశాను. అప్పుడే ఇంకో కస్టమర్ అయితే వచ్చారు. మోడల్ బాగుందని తను కూడా ఇదే డిజైన్ పెట్టమని అయితే అడిగారు. నేను ఎలా చూపిస్తున్నానో ఫస్ట్ అలా రెడీ చేసేసుకోండి. అలా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అనేది నేను ఆల్రెడీ పైపింగ్ అంతా వేసి రెడీ చేసేసుకున్నాను. ఇది స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు మీకు. మనం ఏ షేప్లో డ్రా చేసుకోవాలి అనేది మన ఇష్టం. వాళ్ళు వన్ సైడ్ సేమ్ వేరే కస్టమర్ బ్లౌజ్ చూపించాను కదా, అలాగే స్టిచ్ చేయమన్నారు. అందుకని ఈ షేప్ అయితే పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే రౌండ్ నెక్ చుట్టూ అయినా పెట్టుకోవచ్చు. అదిగోండి, అలా ఒకదాని మీద ఒకటి గ్యాప్ లేకుండా అలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట మనం రెడీ చేసుకున్న సమోసాలని. ఓకేనా? చాలా ఈజీ అండి ఈ డిజైన్ అనేది. మీరు కస్టమర్లకు కూడా ఇలాంటి డిజైన్స్ వేయడం వల్ల మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలాంటి డిజైన్ పోట్లీ బటన్స్ అలాంటి వాటితో పోల్చుకుంటే ఈ డిజైను ఇంకా మంచి లుక్ కనిపించిద్ది. అలాగే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఓకేనా? ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఏ షేప్ అయినా పర్లేదు, మీకు ఏ షేప్ అయినా ఈజీగా వచ్చేసిద్ది. షేప్ రాదేమో అన్న డౌట్ అవసరమే లేదు. ఇలా పెట్టేసుకొని చక్కగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి, గ్యాప్ రాకుండా సమోసాలు అనేది. ఇదిగోండి, ఆ షేప్ ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో దాని మీద అలా స్టిచ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా క్రాస్ పీస్ మనం పైపింగ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా గోల్డ్ కలర్ తీసుకున్నాను నేను. శారీ వచ్చేసి బ్లూ గోల్డ్ కాంబినేషన్ కాబట్టి అలా అందుకోండి. అలా ఒక 1/4 ఇంచు ఉండేటట్టు ఇలా పైపింగ్ లాగా రెడీ చేసుకోండి. అంటే మనం నార్మల్గా స్టిచ్ వేసేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పుకోవడం అనమాట. నాడా ఉంటుంది కదా, మనం బ్యాక్ థ్రెడ్ కట్టుకోవడానికి ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం లావుగా రెడీ చేసుకోండి. ఓకేనా? అలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆ డోరీ లాంటిదాన్ని చక్కగా ఆ చివర ఫస్ట్ సమోసాలు ఏవైతే స్టిచ్ చేసామో ఏమన్నా ఎడ్జెస్ ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఆ పీస్లు అనేది అసలు బయటికి కనిపించొద్దు అనమాట. ఆ చివరికి పెట్టుకొని ఈ పైపింగ్ ఫస్ట్ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. ఈ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, మనం రెడీ చేసుకున్న థ్రెడ్ ఎడ్జ్కి వేసుకోండి. అలాగే మన బ్లూ కలర్ క్లాత్తో పెట్టాం కదా సమోసాల్లాగా, అవి అసలు ఏమాత్రం పీస్లు అనేది బయటికి కనిపించకూడదు అనమాట. ఓకేనా? అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మీరు ఏ విధమైన బక్రం మీద కానీ అలా ఏం స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మోడల్ అనేది. ఓకేనా? చక్కగా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ వచ్చేసి సేమ్ అదే పైపింగ్ మీద ఈ చివర కూడా ఎడ్జ్కి వేసుకోండి. అంటే ఆ డోరీకి అటు సైడు ఇటు సైడు 2 వైపులా వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కదలకుండా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది. పీస్లు అనేది ఈ బ్లూ కలర్ క్లాత్తో స్టిచ్ చేసిన ఏవైతే ఉన్నాయో సమోసాలు, ఆ పీస్లు అనేవి బయటకు అసలు కనిపించవు అనమాట ఇంకా. ఓకేనా? ఇంకా మీరు కొంచెం ఈ బ్లౌజ్ వచ్చేసి మిడిల్ ఏజ్ వాళ్ళదనమాట. పూసలు లాంటివి అలా ఏం వద్దన్నారు. కొంచెం అలా ఇష్టపడే వాళ్ళు ఉంటే అవి బ్లూ కలర్తో పెట్టాం కదా మనం సమోసా మోడల్ లాగా, వాటి మీద ఒక్కొక్క గోల్డ్ పూస కుట్టితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? అలాగే ఈ పైపింగ్ క్లాత్ బదులు మనం లేస్ యూస్ చేసినా కూడా బాగుంటుంది. కానీ లేస్ కానీ పూసలు కానీ ఏమీ వద్దన్నారు. సేమ్ వేరే కస్టమర్కి ఎలా అయితే స్టిచ్ చేశానో అలాగే చేయమన్నారని నేను ఇంకా ఏమీ వేయడం లేదు. నడుముకి పైపింగ్ కూడా వేసుకోవచ్చు, లేదా లేస్ వేసుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ అనమాట. మీ థాట్స్ని బట్టి దీన్ని ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. మనం డిజైన్ చేసే కొద్దీ లుక్ వచ్చిద్ది అనమాట బ్లౌజ్కి. నాకు ఇంకా ఇలా చాలని చెప్పారు, అందుకని నేను ఇంకా పూసలు కానీ ఏమీ స్టిచ్ వేయలేదు. ఇంకా నడుము పట్టి అయితే వేసేసుకుంటున్నాను. నడుము పట్టి కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి క్లాత్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు మోడల్ పెట్టాం కదా, అక్కడ మనకి బ్యాక్ డాట్ అనేది పడకూడదు. బ్యాక్ డాట్ పడిద్ది అక్కడ అనుకుంటే మనం
కొంచెం పక్కకి వేసుకోవచ్చు బ్యాక్ వేసుకునే డాట్ అనేది, ఓకేనా. ఇలా చిన్న చిన్న మోడల్స్ ఏదైనా పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి మహా అయితే ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా పట్టిద్ది టైం అంతే. మనీ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, కస్టమర్స్ కూడా ఇంప్రెస్ అవుతారనమాట ఇలా చిన్న చిన్న మోడల్స్ మనం స్టిచ్ చేస్తే, ఓకేనా. నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయడం వచ్చిన ఎవరైనా ఈజీగా పెట్టుకునే మోడల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, తప్పకుండా ఇంకా సింపుల్గా అలాగే మంచి లుక్తో ఉండే మోడల్స్ అయితే నేను చూపిస్తాను మన ఛానల్లో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు టైలరింగ్కి యూజ్ అయ్యే చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మన కటింగ్ అనేది కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ఛానల్ అనేది చూడండి ఈ డిజైన్ ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా దీన్ని మీరు ఇంకా డెకరేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, లేదు సింపుల్గా ఇలా వదిలేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.